భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ దగ్గర పడుతోందండి. రేపే 22వ తారీఖు. ఇలా ఉండగా సెక్స్ ఫర్ జస్టిస్ లీడర్ గురు పత్వంత్ సింగ్ పన్ను అంట, ఒక యదవ వాడు అంతకుముందు కూడా చాలా వార్నింగ్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఏమంటాడంటే, అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ రోజు నాడు మేము విధ్వంసం క్రియేట్ చేస్తాం, ఖలిస్తానీ ఉగ్రవాదులు విధ్వంసం చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడో, మరి ఏదైనా నిజంగా చేయడానికి ట్రై చేస్తున్నాడో మనకు తెలియదు. కాకపోతే మన వాళ్ళంతా అప్రమత్తంగా ఉన్నారు. ఇలాంటి వార్నింగ్ చాలా ఇచ్చాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, క్రికెట్ ఫైనల్ నాడు మొత్తం రక్తం చేస్తామని చెప్పాడు ఆ స్టేడియం. తర్వాత ఏరోప్లేన్లు ఎవరు సిక్కులు ఎక్కద్దు, ఎందుకంటే ఏరోప్లేన్ హైజాక్ చేస్తాం అన్నాడు. అది జరగలేదు. తర్వాత ఏమో ఇలా చాలా వార్నింగ్లు ఇచ్చాడు. ఇప్పుడేమో ఇంకోటి చెప్పాడు, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా చంపేస్తాం అన్నాడు. అవన్నీ కొంచెం అంటే వాళ్ళు ఏమన్నా కూడా మనం వార్నింగ్ కింద తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్నెస్ పెంచుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది అక్కడ. డ్రోన్స్ ద్వారా, సిసి కెమెరాస్ ద్వారా మొత్తం నిఘా, ఫుల్ అలర్ట్గా ఉన్నారు మన వాళ్ళు అక్కడ అయోధ్యలో. వీడే కాకుండా జైషే మహమ్మద్ అనే ఒక పనికిరాని తీవ్రవాద సంస్థ ఉంది అక్కడ ఆ పాకిస్తాన్లో. వాళ్ళు కూడా బాబ్రీ మస్జిద్ కూల్చేశారు, మేము ఊరుకోము అంటూ ఏదో చెప్పారు. రిటాలియేషన్ ఉంటుంది, మేము కూడా రామ మందిరానికి డ్యామేజ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ రాముడికి రాక్షసుడు కొత్త, రాక్షస సంహారం రాముడు చేయలేడా? ఖలుదూషణాదులు 14 లక్షల మంది అంటాడు. ఖలుదూషణాదులు 14 లక్షల మందిని ఒక్క రాముడే. లక్ష్మణుడు సీతమ్మ వారికి కాపలా, రాముడు ఒక్కడు. అతను బాణాలు వేస్తుంటే చేతులు ఎలా కదులుతున్నాయో కనపడలేట. చేతులు అంత లైట్నింగ్ స్పీడ్తో వేస్తున్నాడు. అది అలాంటి రాముడికి వీళ్ళెంతండి. జై శ్రీరామ్.